హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం చాలా హెల్దీ రెసిపీ చేసుకుందాం. అదేంటంటే మేతి మసాలా. మెంతికూర అంటే అందరికి ఇష్టం ఉండదు కదా, నాకు కూడా ఇష్టం ఉండేది కాదు, కానీ ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెంతాకు ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి వేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కడాయిలో శనగపప్పు, పల్లీలు ఇంకా నువ్వులు ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ నా దగ్గర పల్లీలు ఫ్రై చేసినవి ఉండి అవి గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను. మెంతాకుతో వెల్లుల్లి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మెంతితో రెసిపీ చేసేటప్పుడు వెల్లుల్లి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మెంతాకు చేదు లేకుండా ఉండటానికి ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే అస్సలు మెంతిలో చేదు ఉండదండి. ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకోవాలి. మెంతాకు మనం ఎంత ఎక్కువ తీసుకున్నా కానీ అది ఫ్రై అయినాక తక్కువ అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం చేసుకునే కర్రీ చాలా మందికి వస్తుందండి, అంత టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది, ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ అవుతుంది. మెంతాకు ఫ్రై అయిపోయింది, వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ కడాయిలో కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలో ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసాను, అది కూడా ఫ్రై చేసుకోవాలి. మెంతాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందండి. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఇది మెంతాకు. ఈ సీజన్లో దొరికే మెంతు చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీ తినాలి. దీనిలో చాలా విటమిన్స్ ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఆనియన్స్ వేస్తున్నాను, ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడైనా సరే ట్రాన్స్లేషన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ట్రాన్స్లేషన్ అవటానికి సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకోవాలండి. నేను ఎక్కువ వండేదాన్ని కాదు మెంతాకు. దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చూసుకుని ఇంకా వారానికి 2 సార్లన్నా ట్రై చేస్తున్నాను. మెంతాకు మనం ఏ కర్రీలోన్నా కొంచెం వేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం సాల్ట్ వేసాను, ఉడుతుంది. సాల్ట్ వేసినాక ఆనియన్స్ తొందరగా బ్రౌన్ అవుతాయి. ఇప్పుడు దీనిలో 2 టమాటోస్ కట్ చేసుకుని వేసుకున్నాను. టమాటోస్ కూడా మగ్గిపోవాలి, మంచిగా మగ్గటానికి మూత పెట్టి ఉడికించుకోవాలి. మెంతాకుతో చాలా వెరైటీస్ చేస్తారండి, పకోడీలు కూడా చేసుకోవచ్చు, పరోటాలు చేసుకోవచ్చు. మెంతాకుతో సూపులు కూడా చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెంతాకు అన్ని వెజిటేబుల్స్లో కూడా వేసుకోవచ్చు. మనం ఎప్పుడు మెంతాకు పప్పు వాడుకుంటాం కదా, ఇలా కర్రీలు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. టమాటోస్ మగ్గుతున్నాయండి, ఇది మగ్గటానికి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటోస్ మగ్గితేనే బాగుంటుందండి. మీరు మెంతాకుతో ఏం వెరైటీస్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెంతాకుతో స్నాక్ కూడా చేసుకుంటారండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఒకసారి నేను స్నాక్ చేశాను, దానిలో కొత్తిమీర వేసాను. కొత్తిమీర ప్లేస్లో మెంతాకు కూడా వేసుకోవచ్చు. చిన్న మెంతాకు కూడా దొరుకుతుంది, అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మార్కెట్లో ఇప్పుడు మెంతాకు బాగా దొరుకుతున్నాయి, తెచ్చుకొని ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీనిలో బఠానీ కూడా వేసుకోవచ్చు, ఆలు వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు, వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి టమాటోస్ ఇలా మగ్గించుకోవాలి. టమాటోస్ మగ్గలేదనుకోండి కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోండి, మగ్గిపోతాయి. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసుకున్నాం కదా మెంతాకు, ఆ మెంతాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతాకు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా పల్లీల పేస్ట్, అది కూడా వేసుకోవాలి. ఇక్కడ పసుపు, కారం కూడా వేసుకుంటున్నాను నేను. మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. కర్రీ చాలా మైల్డ్గానే ఉంటుందండి, ఎక్కువ స్పైసీగా ఉండదు. ఇప్పుడు దీనిలోనే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. పల్లీలు ఇంకా నువ్వులు కదా తొందరగా చిక్కబడిపోతుంది, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇది కొంచెం 5 minutes ఉడికే వరకు ఉడికించుకోవాలి. మెంతాకు ఫ్లేవర్ మసాలాలో కూడా పట్టాలి కదా. ఇదిగోండి అయిపోయిందండి కర్రీ, చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.